ఆదిలాబాద్ జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. జిల్లా రూపురేఖలు మార్చే ఆదిలాబాద్ విమానాశ్రయానికి మరో ముందడుగు పడింది. జిల్లాకు ఎర్ర బస్సును కాదు, ఎయిర్ బస్సును తీసుకొస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట నిజం కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు ఏకంగా 2,278 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు చెప్పారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఆదిలాబాద్ వాసుల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు నడుం బిగించారు. ఈ మేరకు ఆదిలాబాద్లో విమానాశ్రయ నిర్మాణంపై సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టుకు అన్ని రకాల అనువైన పరిస్థితులున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటికే వాయుసేనకు చెందిన విస్తారమైన స్థలం ఉంది. అది ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా ఉందని గుర్తించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఆదిలాబాద్లోని వాయుసేన భూమిని పరిశీలించి విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉందని నివేదిక సమర్పించారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు విమానాశ్రయాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆదిలాబాద్ విమానాశ్రయ భూసేకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తన వాటాగా 2,278.14 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇక కేంద్రం కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టనుంది. దీంతో ఆదిలాబాద్ విమానాశ్రయ కళ సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ చారిత్రక అడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నారు. మంజూరు చేసిన నిధుల్లో 1,555.11 కోట్లు భూసేకరణ కోసం ఖర్చు చేయనున్నారు. 1,609.23 ఎకరాలు భారత వైమానిక దళం అవసరాల కోసం, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్, ఎంఆర్ఓ, కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం కేటాయించనున్నారు. భూసేకరణ పనులను 5 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. భూసేకరణతో పాటు ఇప్పటికే ఉన్న రహదారుల మళ్లింపు, 765 kV హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మళ్లింపు, మిషన్ భగీరథ తాగునీటి పైప్ లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అన్ని అనుబంధ పనులకు అవసరమైన నిధులను కూడా ఈ పరిపాలన అనుమతిలో భాగంగా పూర్తి నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ వ్యయంతో పాటు అన్ని అడ్డంకుల తొలగింపు ఖర్చును కూడా భరిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణతో పాటు రహదారులు, విద్యుత్ లైన్లు, ఇతర మౌలిక వస్తువుల మార్పిడి పనులను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో పెద్ద విమానాలు దిగేలా భారీ రన్వేను కూడా నిర్మించనున్నారు. ఎయిర్ బస్ లాంటి భారీ విమానాలు దిగేందుకు అనువుగా నిర్మాణం చేపడుతుండటంతో ఎయిర్పోర్టు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. రక్షణ శాఖ వైమానిక శిక్షణ కేంద్రానికి, పౌర విమానయాన టెర్మినల్స్కి సంబంధించి వేర్వేరుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ టవర్లు నిర్మించనున్నారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ దిశ మారనుంది. పారిశ్రామిక పర్యాటక అభివృద్ధికి, ఆదిలాబాద్ నాగ్పూర్ మధ్య కనెక్టివిటీకి ఈ ఎయిర్పోర్ట్ ఎంతో కీలకం కానుంది.
అలాగే ఈ విమానాశ్రయం ఎయిర్ బస్ A380 వంటి పెద్ద విమానాల రాకపోకలకు, రాత్రి పగలు కార్యకలాపాలకు కూడా అనుకూలంగా మారనుంది. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా వ్యాపారం, పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశాలున్న ప్రాంతం. కానీ ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందని స్థానికుల మాట. ఒకవేళ విమానాశ్రయ నిర్మాణం జరిగితే హైదరాబాద్తో పాటు ఇతర ప్రధాన నగరాలకు ప్రయాణం సులభమవుతుంది. వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఆదిలాబాద్ అభివృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లాకు ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు తీసుకొస్తానని మాటిచ్చారు. ఆ దిశగా ఇప్పుడు నడుం బిగించారు. ఎయిర్పోర్టు నిర్మాణంలో కీలకమైన భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు భారీ ఎత్తున నిధులు విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారు. తాను మాటల ముఖ్యమంత్రిని కాదు, చేతల ముఖ్యమంత్రినని మరోసారి చాటుకున్నారు. భూసేకరణ కోసం నిధులు మంజూరు నేపథ్యంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు కల సాకారమయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆదిలాబాద్ విమానాశ్రయ భూసేకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తన వాటాగా 2,278.14 కోట్ల నిధులు మంజూరు చేయటం హర్షణీయమన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వెనుకబడిన జిల్లావాసుల చిరకాల వాంఛ నెరవేరేలా ఎయిర్పోర్టుకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం రేవంత్ రెడ్డి అన్న 2,200 కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న, వి లవ్ యూ సో మచ్. ఆదిలాబాద్ అంటే మీకు ఎంత ఇష్టమో మాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఒక వారం కిందట నేను కలిసినప్పుడు కంది ఒక పెద్ద నిధులు విడుదల కాబోతా ఉన్నాయి అని మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయినా, బట్ మీరు మాటల్ని చేతల్లో చూపించినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప లీడర్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ సో మచ్. మొత్తంగా ఆదిలాబాద్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా పనులు వేగవంతమయ్యాయి. అనుకున్న సమయానికి ఎయిర్పోర్టు పూర్తయితే జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ దిశ మారిపోనుంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణకు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నారు.